నగరం నడిబొడ్డున కుక్కల హడావిడి. అడుగు వేస్తే కుక్కల బెడద. ఒంటరిగా వెళ్లాలంటే వణుకు. ప్రయాణికులకు, పాదచారులకు, చిన్న పిల్లలను ఒక్కరేంటి ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. దాడి చేశాకే తెలుస్తుంది ఎంత నష్టం జరిగిందని. వీధి కుక్కల స్వైర విహారంతో పాటలు పడుతున్నారు కాలనీవాసులు. నగరంలో వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు కుక్క కాటు బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో సికింద్రాబాద్ ఏరియాలో కొందరు పిల్లలు బయట ఆడుకుంటున్నారు. అందులో 8వ తరగతి చదువుతున్న శివకేశవ్పై 2 వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. కాళ్ల భాగంలో కరవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకుపోవడంతో చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఇలా నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్లు కరుస్తున్నాయి. దీనికి తోడు ఎండాకాలం కావడంతో ఇరిటేషన్ పెరిగి మరింతగా విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా గ్రేటర్ పరిధిలో రోజుకు కుక్క కాటు బాధితులు పెరిగిపోతున్నారు. ఒక్క ఫీవర్ ఆసుపత్రిలోనూ రోజుకు 10ల సంఖ్యలో బాధితులు వస్తుండడం ఆందోళన కలిగించే అంశం. నెల రోజుల కిందట గ్రేటర్ మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని వీధి కుక్క కరిచింది. ఏమవుతుందిలే అని అతడు నిర్లక్ష్యం చేశాడు. ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. వైద్యశాలకు పోలేదు. కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించుకోలేదు. అది ఇన్ఫెక్షన్ కు దారితీసి చివరకు అతడు రేబీస్ తో చనిపోయాడు. గతేడాది ఏప్రిల్, మే, జూన్ ప్రారంభంలో 2700 మంది బాధితులు కుక్క కాటుతో ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందగా వారం రోజులుగా ఫీవర్ ఆసుపత్రికి కుక్క కాటుకు గురై సుమారు 600 మంది చికిత్స కోసం రావడం ఆందోళన కలిగించే అంశం. కాగా గ్రేటర్లో 2023లో రేబీస్ వ్యాధి సోకి 13 మంది మరణించగా 2024లో 24 మంది చనిపోయారు. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్ వచ్చి దప్పిక ఎక్కువై స్వైర విహారం చేస్తాయని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఎవరు కనిపించినా వారి మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయని చెప్పారు. ఇరిటేషన్ కారణంగా కుక్కల్లో కరిచే గుణం పెరుగుతుందన్నారు. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు 2 కూడా కరిచే స్వభావం కలవేనని, అయితే పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ తో సహా ఎప్పటికప్పుడు ఆహారం, నీళ్లు ఇవ్వడంతో వాటి నుండి ప్రమాదం ఉండడం లేదు. కానీ వీధి కుక్కలకు సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరకగా కనిపించిన వారిపై దాడి చేసి కరుస్తున్నాయన్నారు. ప్రధానంగా పిల్లల మీద ఇవి ఎక్కువ ప్రతాపాన్ని చూపుతున్నాయి. గతేడాది అనేక చోట్ల పిల్లలు, మహిళలపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రేటర్ పరిధిలో 2019 పశుగణన లెక్కల ప్రకారం 51,000 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు గణన జరగలేదు. కానీ వీటి సంఖ్య 1,00,000 వరకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుక్కల సంఖ్య ఆధారంగానే ఆసుపత్రుల్లో రేబీస్ వ్యాక్సిన్ నిల్వలు ఉండాలి. కానీ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ప్రైవేటును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నగరంలో కుక్కల స్టెరిలైజేషన్ ప్రక్రియ ఎంత మేర పకడ్బందీగా జరుగుతోందనే దానిపై వైద్యులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వీధిలో ఉన్న కుక్కను స్టెరిలైజేషన్ చేశామంటూ దానిని మరో వీధిలో వదిలిపెడుతున్నామంటూ ఉదంతాలు వచ్చున్నాయని ఫీవర్ ఆసుపత్రికి వచ్చిన బాధితుడి బంధువు ఒకరు చెప్పారు. కాగా కుక్క కాటుకు గురైన వెంటనే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఫీవర్ ఆసుపత్రితో పాటు నారాయణగూడలోని ఐపీఎంలో వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. గతేడాది ఏప్రిల్, జూన్ వరకు ఫీవర్ ఆసుపత్రిలో 2700 కుక్క కాటు కేసులు నమోదవగా ఏకంగా 24 మంది మృత్యువాత పడ్డారు. ఈసారి కేవలం ఈ నెల 8 నుండి 11 వరకు అంటే వారం రోజుల పరిధిలోనే 603 కేసులు నమోదు కాగా రేబీస్ సోకి విషమ పరిస్థితిలో ఫీవర్ ఆసుపత్రికి వచ్చి చనిపోయిన కేసు ఒకటి నమోదైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మొత్తం 6-7 దాదాపు 15 మంది ఉండే. అందరికీ కలిసింది. ఒక్కరికి కలిసింది అని ఏం లేదు, అందరికి. ఈ పాపకైతే చాలా మరీ ఘోరంగా, ఇంత ఘోరంగా అయింది చెప్పనికే లేదు. మనం కౌన్సిలర్కి కూడా చెప్పి ఆశకు వచ్చినాం. జలీల్ కౌన్సిలర్ 3-4 సారి ఆయన ఇంటికి పోయి కూడా చెప్పి వచ్చాను. మనం చెప్పినాము, వస్తున్నాము, పడుతున్నామని ఆయన కూడా చెప్పారు. మనం ఏం చెప్పనికే లేదు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఈ ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు కర్రను తీసుకువెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. కుక్కల ప్రవర్తనలో తేడా కనిపించినా వాటి నోటి నుండి నురగ లాంటిది వెలువడినా పిచ్చి కుక్కగా గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించాలని అందించాలి. కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే రేబీస్ వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇంటి వద్ద, పని ప్రదేశాల్లో కుక్కలకు దూరంగా ఉండాలి. పెంపుడు కుక్కలు సైతం ఇతరులను కరవకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి.